కుదురుగా త్వరపడి నోట పాట ద్వారా సో స్టేజ్ ఎవరి సాంగ్ డైరెక్టర్ స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ ఆనంద్ గారిని వేదికలోకి ఆహ్వానిస్తున్నాం. హలో చెప్పు. ఎస్ అనన్య గారు వెల్కమ్. చాలా ఫాస్ట్గా వచ్చేసారు. ఎస్ సో ఈ సాంగ్ ని సపోర్ట్ చేయడానికి ఒక బలాన్ని అందించడానికి వచ్చిన గెస్ట్ ముందుగా అమ్మటి అర్జున్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పోషమ్మ పరమపది సోపానం అంటే మంచి వండర్ఫుల్ హిట్స్ ని అందుకోవడానికి సిద్ధంగా రెడీగా అండ్ పెద్దలో కూడా ఆ క్యారెక్టర్ ఆ వైబ్ ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది ఆయన చూస్తేనే అర్థమైపోతుంది. సినిమా ఎలా ఉండబోతుంది అనేది కూడా అర్థమైపోతుంది. అవునా కదా? సో వెయిటింగ్ సార్, ఖచ్చితంగా ఎప్పుడెప్పుడు వస్తుంది, ఎప్పుడెప్పుడు మిమ్మల్ని చూడాలి అని చాలా ఎదురు చూస్తున్నాం ఈగర్గా మేము. ఎప్పుడెప్పుడు మాట్లాడాలని వాళ్ళు చేసే అండ్ అలాగే సాకిబ్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. సిత్తరాల సిరపడు మంచి అద్భుతమైన హెడ్స్ ద్వారా మా అందరికి ఎన్నో పాత్రలను అందించారు. అలాగే రాంబాబు గోసాల గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఉయ్యాల జంపాల అంటూ అద్భుతమైన పాత్రలను మన ముందుకి తీసుకొచ్చిన సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ సపోర్టింగ్ అస్. వన్ గ్రూప్ ఫోటో ప్లీజ్. అందరికీ నమస్కారం. కొత్త టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ ఎవరే చాలా ఇప్పుడే ప్రోమో విన్నాను, చాలా క్యాచీగా ఉంది. లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. ఆల్ ద వెరీ బెస్ట్ లిరిక్స్. అలాగే ఈ ఆల్బమ్ లో చేసిన కృష్ణ గారికి అలాగే హీరోయిన్ గారికి ఆల్ ద వెరీ బెస్ట్. మా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ వర్ధన్, ఎస్ఎస్ తమనంత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నా. అలాగే సింగర్స్ పవన్ కళ్యాణ్ అండ్ అనన్య ఆల్ ద వెరీ బెస్ట్. విన్నాను, మీ వాయిస్ చాలా బాగుంది. ఈ పాటని మీరు విని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి అన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి ఈ పాటని ఎంజాయ్ చేస్తూ ఈ పాటని హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే నాతో పాటు ఈ టీమ్ ని బ్లెస్ చేయడానికి వచ్చిన సాకేత్ బ్రో, అలాగే మా పరమపద సోపానం హీరో అర్జున్ అంబటి గారికి థ్యాంక్స్ చెప్తూ నన్ను ఇక్కడికి ఆహ్వానించిన శరత్ కి చాలా థ్యాంక్స్ చెప్తూ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎంటైర్ ఎవరీ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్. సో ఎవరి టీమ్ మొత్తానికి ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఎస్ఎస్ వర్ధన్ బాగుంది బ్రో పేరు, మా అన్నకి చాలా దగ్గరలో ఉంది. ఆయన అన్నట్టు ఆ స్టాండర్డ్కి వెళ్ళాలని ఆ రేంజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్. అండ్ పవన్ కళ్యాణ్, అనన్య ఆయన ఎప్పటి నుంచో తెలుసు. సో ఆల్ ద వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ. చాలా బాగా పాడారు ఇద్దరు. ఐ థింక్ మ్యూజికల్లీ కొంచెం ఒక వన్ లైన్ చెప్పాలంటే, యూ ఎక్స్ట్రాక్టెడ్ దర్ వాయిసెస్ పర్ఫెక్ట్లీ. వాడి ఎనర్జీని తన మెలడీని పర్ఫెక్ట్ గా క్యాప్చర్ చేశారు. ఐ లైక్ దాట్ ఫస్ట్లీ. సో ఆబ్వియస్లీ పాట మొత్తం బాగుంటుందని అనిపించింది జస్ట్ హుక్ లైన్ విని. సో ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ లిరిసిస్ట్ గారు ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ద హీరో హీరోయిన్ కళ్యాణ్ అండ్ రిధి. వాట్ షుడ్ వి కాల్ యూ, రిధి ఆర్ అనామిక? రిధి అనామిక బ్రో, ఆప్షన్ లేదు బ్రో. పేర్లోనే ఇద్దరిద్దరిని పెట్టుకొని వచ్చి మా హీరోని తొక్కేయడానికి. రిధి అనామిక చరణ్. ఓకే ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్.
and welcome to the Telugu industry, and all the very best, and all the best to the producers and the director, and thank you Sharath, on time పంపిస్తున్నందుకు thank you so much. ఎవరి ఈ సాంగ్ క్రూ అందరికి ఆల్ ది బెస్ట్ అండి, అండ్ ప్రొడ్యూసర్ గారికి కూడా ఆల్ ది బెస్ట్. ప్రొడ్యూసర్ బాగుంటే మళ్ళీ ఆయన ఇంకో సాంగ్ తీస్తాడు కాబట్టి ప్రొడ్యూసర్ బాగుండాలి, చల్లగా ఉండాలని కోరుకుందాం. లేదు ఫ్యాక్ట్. అండ్ కమింగ్ టు సింగర్స్, పవన్ కళ్యాణ్ ఐ థింక్ సూపర్. మనం చేసాం కదా మాటి సూపర్ సింగర్ చేసాం, మనోడు పాడుతుంటే నేను పర్ఫార్మెన్స్ చేశాను ఈరోజు, అండ్ బాగా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఒక ప్రైవేట్ ఆల్బమ్ కూడా మనోడు సింగర్ గా ఇప్పుడు ఇలా స్టార్ట్ అయ్యాడు. ఇంకా మంచిగా మూవీస్ లో కూడా మంచిగా పాడి పెద్ద పేరు తెచ్చుకోవాలని విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ అరణ్య సేమ్ యాజ్ యూ. అండ్ కమింగ్ టు మ్యూజిక్ డైరెక్టర్, నిజంగానే బాగుంది మ్యూజిక్, మంచి ఫీల్ ఉంది. అండ్ యాక్టర్స్ ఐ ఫీల్ మీకు మంచి బాయ్ నెక్స్ట్ డోర్ ఫేస్ ఉంది. అంటే లైక్ ఏమంటారు, హీరో క్వాలిటీస్ అట్లా కాకుండా బాయ్ నెక్స్ట్ డోర్ హూ కెన్ మేక్ మ్యాజిక్స్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ అట్లా ఉంది. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ సేమ్ యాజ్ విచ్ రెడ్డి, ఆల్ ది బెస్ట్. అండ్ లిరిసిస్ట్ గారు కూడా ఆల్ ది బెస్ట్. అంటే ఆ సింగర్స్ మరి సాకేత్ మాట్లాడినట్టు అవన్నీ గమకాలు మనం జడ్జ్ చేయలేం కాబట్టి ఆల్ ది బెస్ట్ ఒకటే చెప్పగలం. అండ్ ఇంకొకటి, అందరూ తెలుగు వాళ్ళు ఉన్నారు, ఒక్కళ్ళు కూడా తెలుగు వాళ్ళు పెట్టుకుంటే బాగుండేది అనిపించింది. అంతే. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. అందరికీ నమస్కారం అండి, నా పేరు పవన్ కళ్యాణ్. సో ఫస్ట్లీ ఇక్కడ మాకు బాగా సపోర్ట్ చేయడానికి వచ్చిన సాకేత్ అన్నకి అండ్ అంబటి అర్జున్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు సాంగ్, ఎవరే ఇట్స్ లైక్ నేను దీన్ని వర్క్ చేయడానికి సమ్ అరౌండ్ 1 year బ్యాక్ నుంచి దీన్ని స్టార్ట్ చేసామండి వర్క్. యాక్చువల్లీ నేను ఇది జస్ట్ ఒక ఫోన్ యాప్ లో బ్యాంగ్లూర్ లో పాడి పంపించడం జరిగింది యాప్ లో. సో అది అప్పటి నుంచి థింకింగ్ సమ్హౌ ఇట్స్ హ్యావ్ టు కమ్ అవుట్ బాగా రావాలి అని. అండ్ వర్ధన్ బ్రో లైక్ లిటరలీ చాలా కష్టపడ్డారు ఈ సాంగ్ కి. అండ్ అసలు డ్రీమ్ సాంగ్ అనమాట అన్నకి. అంటే లైక్ ఆ సాంగ్ మీద నిన్నటి వరకు కూడా మిక్స్ దగ్గర కూర్చుని అన్న ఇలా కాదు ఇలా వస్తే బాగుంటది. సో ఇవర్ లైక్ అంటే ఎవరు సాటిస్ఫై అవ్వట్లేదు, అరే ఇంకా ఇది రావాలి అంటే ఇంకా బెస్ట్ రావాలని ట్రైంగ్. బట్ దాని మధ్యలో మాకు గొడవలు, అసలు సాంగ్ ఒక కన్ఫ్యూజన్ రావడానికి. అంటే మీకు సాంగ్ ముందు స్టేజ్ మీదకి వచ్చి ఈ స్టేజ్ మీద వచ్చి ప్లే అయ్యేంత వరకు కూడా ఇంకా టెన్షన్ ఉంటుంది మాకు, ఏ రకంగా అవుట్పుట్ ఉంటుంది. బట్ స్టిల్ ఐ కెన్ గ్యారంటీ దట్ తప్పకుండా అది ఒక మంచి గ్రూవీ సాంగ్. అంటే లైక్ వినంగానే హుక్ కి పక్కా అందరూ గ్రూ అవుతూ ఉంటారు. సో ఐ ఫీల్ గ్రేట్ సాంగ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. ఇలాంటి ఆపర్చునిటీ మీరు ఇంకా మాకు చాలా ఇచ్చి మళ్ళీ చిన్న పెద్దవాళ్ళని చేయాలని కోరుకుంటున్నాం. అండ్ ఆబ్వియస్లీ ఒకటి నాకు యాక్టింగ్ రాదు, బట్ యూ గైస్ డిడ్ వెరీ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. వేరే రికార్డింగ్ చేసినప్పుడు సార్తో వర్క్ చేశారు. రూపం ఏదో నాతోన ఎదురుగా నిలబడి చేసిందో గాని మనసుకి దొరకని భావం ఏదో నాతోన ఎదురుగా దొరకడి తీసిన రాగం నా గుండె లోపల గడబిడ చేయగా నా ముందు నువ్విడ ఓలరా నీవు ఎవరి కదిలించావు ఎప్పుడే చదవైనావు నాలో ప్రాణమా. ఎవరి నీవు ఎవరి కదిలించావు ఎప్పుడే చదవైనావు నాలో ప్రాణమా. ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ నమస్కారం, చాలా ధన్యవాదాలు. ఈ పాట కోసం నిత్యం శ్రమించిన మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ వర్ధన్ గారికి, డైరెక్టర్ ఆనంద్ గారికి, వారికి ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తూ ఉన్నాను. ఫ్యూచర్ లో మరిన్ని మంచి ప్రాజెక్ట్స్ మనం కలిసి చేయాలని కోరుకుంటున్నాను. అలాగే అద్భుతంగా నటించిన కృష్ణ గారికి, రిధి గారికి ఆల్ ద వెరీ బెస్ట్. మా సింగర్స్ పవన్ కళ్యాణ్, అనన్య భాస్కర్, వారికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ ఉన్నాను. మేమందరం కలిసి పనిచేయాలని, భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్ట్స్
మీకు ఇష్టమైన విధంగా మీకు అందరికీ నచ్చే విధంగా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ. ముఖ్యమైన ఈ సాంగ్ మేము మలయాళం నుంచి ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తాం. ముందుగా నా విజన్ని ఫస్ట్ అసలు 1 year బ్యాక్ నుంచి ఈ సాంగ్ మీద వర్క్ చేస్తున్నాము. సో ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ ఒప్పుకోవడానికి నల్లపాడు పనిచేస్తున్నాను మంచికి చాలా చాలా థ్యాంక్ యూ. నేను చాలా ఓపిక పడించారు అండ్ ఆల్సో వన్ గుడ్ థింగ్ అబౌట్ ఇద్దరు చాలా పాజిటివ్ పీపుల్. మా ముగ్గురులో ఎవరైనా ఒక్కరిలో ఉన్నా ఇద్దరు మోటివేట్ చేసుకుంటూ ఉంటాం. బికాజ్ 1 year నుంచి మేము చేద్దాం అనుకున్నాం కాబట్టి మాకు చాలా కష్టపడి చాలా పట్టుదలతో ముందుకు తీసుకొచ్చాం. సో నేను బాబునే నన్ను చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. ముగ్గురు చాలా 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 బాగా పాడారు. మీరు ఇంకా చెప్పాలంటే నా స్వామి ఇంకా చాలా వీటి తీసుకొచ్చారు, చాలా విషయాలు తీసుకెళ్ళారు. ఆల్సో భగవాన్ నాటి నుండి నాకు ఇప్పుడు ఏ చేంజ్ కావాలని లిరిక్స్ కరెక్ట్ కావాలని సో థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చాలా అందమైన లిరిక్స్ ఇచ్చాను. అమేజింగ్ ఆన్ స్క్రీన్ కరెక్ట్ అన్న ఇటు తిరగండి. పెట్టి ఎవరే అంటూ చాలా చక్కగా ఉంది. నాకు అంటే చూడడం కానీ ఒక మంచి పాజిటివ్ వైబ్ వచ్చింది. మంచిగా ప్రమోషన్ చేయడానికి గట్టిగానే ప్లాన్ చేసుకొని వచ్చారు టీం అందరూ అనేది అర్థమైంది. సో ప్లీజ్. Thank you. Hi everyone, very good evening. Thank you so much for coming. This is a very big day for me. This is the first event which I am participating in my whole film career. అయితే థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మా మమ్మీ లైక్ వైజాగ్ నుంచి ఐ విష్ ఐ వాంట్ మై మామ్ టు బి హ్యాపీ బిహైండ్ దిస్ అండ్ మీ. అమ్మ పైగా Please welcome to our wonderful cats. ఐ విష్ ఈ రోజు మా డాడీ కూడా నా పక్కన ఉంటే బాగుందనిపించింది, బట్ హీ వాజ్ నాట్ దేర్. బట్ ఐ వాజ్ సో హ్యాపీ ఫర్ ద మూమెంట్ which I'm going to celebrate my mom. And thank you so much, Dad, for supporting and encouraging me on this film career. మా మమ్మీ కన్నా లైక్ చెప్పాలంటే మా డాడీ నన్ను చాలా ఎంకరేజ్ చేస్తుండే. ఈ ఫీల్డ్కి లైక్ ఈ ప్లేస్లో నిలబడాలని ఆయన చాలా తప్పించుండే, బట్ ఈ స్టేజ్ చూడకుండానే ఆయన వెళ్ళిపోయారు. బట్ స్టిల్ మా అన్నయ్య రవి అండ్ లైక్ మా మమ్మీ సత్యవతి వేచలపు like they stood behind me, they are supporting me till my last breath. And sir, I think coming to this every song, I invite my friend Sai Sivanan and my director Anand. Just come and stand beside me, please. వీళ్ళిద్దరూ చాలా స్ట్రాంగ్ బిల్డర్స్ ఈ మూమెంట్ ఇక్కడ దాకా రావడం కోసం. బేసికలీ ఒక కాంబినేషన్లో ఒక కొలాబరేషన్లో చేద్దాం అనుకునే ఈ సాంగ్ మై ప్రొడ్యూసర్స్ లైక్ శిరీష మండలి గారు అండ్ వెంకట కళ్యాణ్ మండలి గారు వీళ్ళిద్దరి సపోర్ట్తో మేము ఇక్కడ దాకా రాగలిగాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇనిషియల్గా నా ఫ్రెండ్స్ చాలా మంది సపోర్ట్ చేశారు, బట్ స్టిల్ వాళ్ళ చేతిలో పడిన తర్వాత మాకు ఈ స్టేజ్ దొరికింది ప్రూవ్ చేసుకోవడానికి. This song is going to be releasing on Crazy and Catchy YouTube channel on May 1st. And thank you so much for them. Just bringing to me, like, ఆయన సాంగ్లో నన్ను ఊహించుకుని నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు ఫస్ట్ ఆయన థ్యాంక్ యూ. అండ్ ఇంత బ్యూటిఫుల్గా డైరెక్ట్ చేసి నన్ను ఇంత బాగా ప్రజెంట్ చేసినందుకు మా డైరెక్టర్ ఆనంద్ గారికి చాలా థ్యాంక్ యూ. అండ్ మై ఫ్రెండ్స్, మై కొలీగ్స్, నా ఫిలిం ఫ్రెండ్ లైక్ ఫిలిం ఫెటర్నిటీ ఫ్రెండ్స్, మీడియా మిత్రులు అండ్ ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి, మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఇక్కడ పుష్ చేస్తున్నందుకు. అండ్ మెయిన్ శరత్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ ఆయన లేకపోతే నాకు తెలిసి ఈవెంట్ నిల్ అసలు కంప్లీట్ నిల్ అసలు. ఆయన నుండి చాలా సపోర్ట్ చేశారు. అండ్ సిన్సియర్ అపాలజీ
seriously what's happening. But still, the song was going to be blockbuster. The song chala baga vachindi. This audience are eagerly waiting for that full video. It was going to be played very soon. And thank you so much. And Lakshmi, thank you so much for engaging this event very well. Thank you so much. And my co-star, coming to my co-star Riri, please come and join with me. She was very supportive and very encouraging. Thank you so much. I hope నేను నిన్ను భరించాను, నువ్వు నన్ను భరించావు, నాకు అర్థమైంది. It means you supported me well and I supported you. Yes, and thank you so much. Like my lyric writer, please, Vallabha garu, థ్యాంక్ యూ సో మచ్ అండి. నా కెరియర్లో ఇలాంటి ఒక మంచి సాంగ్కి మీ చేతుల ద్వారా లైక్ రైటింగ్ రూపంలో ఒక పునాది పడింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సింగర్స్ పవన్ అండ్ అనన్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ వాయిస్. ఇద్దరు లైక్ అంటే మీ ఎనర్జీకి మీ మ్యాచ్ లేదు నాకు తెలియదు, కానీ కంప్లీట్ గా సాంగ్ అయితే రేపు ఆడియన్స్ లోకి ఒక బ్లాక్ బస్టర్ రేంజ్ లో వాళ్ళ వాయిస్ తో ఆడియన్స్ అందరి హార్ట్స్ ని టచ్ అయిపోతున్నారు. And thank you so much everyone. Please let's wait for a few minutes. The song is going to be playing. మీరు చూసి మీ అభిప్రాయాన్ని చెప్పి మమ్మల్ని బ్లెస్ చేసి మీరు ఈవినింగ్ ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you so much. Everyone, hope you guys doing well. Okay, they told me that if I will speak Andariki Namaskaram, then you guys will get to know that I don't know Telugu. So Andariki Namaskaram, because I really don't know Telugu. And thank you so much to the producers sir who introduced me to them. And thank you so much Morgan sir and Anand sir. And thank you so much to my co-actor Krishna, and thank you so much our singers, our lyrics, for the singers. Yeah, singers, and sorry I'm very bad in the name. And thank you so much for the beautiful lyrics, for the beautiful composition, and the music. Everything is so good, and thank you so much Lakshmi. You are doing so good, you are engaging so well. And first of all, thank you so much to our audience. Thank you so much for coming here, and thank you so much for supporting us, and hope you guys will like our song and share a lot and be happy everyone. Thank you so much. Actually, I have one question. Yeah. Before going to event, Yeah. what do you have had? So nothing. I am like this. I talk a lot. No, he wants to say something about me. I think my voice is louder than mine. I think it is a cracker, I think. Sorry. Sorry. మిమ్మల్ని వెయిట్ చేయించాను. సారీ, నాకంటూ ఇద్దరిని సపోర్ట్ లేదంటే మంచి స్టార్టెడ్ 1.5 year బ్యాక్ మామూలుగా ఒక సినిమా ఒక ఐడియా వచ్చినప్పుడు దాని మీద సస్టైనబిలిటీ ట్రావెలింగ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అంత ఒక చిన్న సాంగ్ ఐడియా ఒక కాన్సెప్ట్ సాంగ్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ డేస్ ఆఫ్ కెరియర్లో నేను ఇంకేమైనా విషయం నిలబడి ఇది మనకి క్లిక్ అవుతుంది, దీని మీద వర్కౌట్ చేయాలి, భవిష్యత్తు ఉంటుంది నన్ను సాయం నేను ఇద్దరిని నాకు నేను నమ్ముకొని ఈరోజు స్థాయికి నిలబడడం దానికి ఒక మంచి స్థాయి అనుకొని తర్వాత అన్నంత గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. అన్నంత గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకంటే ఏదైనా లవ్ సాంగ్ వచ్చేటప్పటికి చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. నేను చూసిన వాటిలో నాకు ఏ రిస్ట్రిక్షన్స్ ఎలాంటి కాంప్లికేషన్స్ లేకపోకుండా మీకు ఎలాంటి కావాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా కావాలో చెప్పి యాక్ట్ చేస్తానని చెప్పి చాలా సపోర్ట్ చేసి ఇమీడియట్ సపోర్ట్ చేసి చాలా బాగా ఎంకరేజ్ చేశాను. అనుకోవడం ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ కళ్యాణ్ గారు అండ్ శిరీష మండలి గారు వెరీ హ్యాపీ. ఈరోజు సపోర్ట్ చేయకపోతే ఇంకా మాస్గా డౌట్ తీసుకొచ్చి ఇలా మీ ప్రెస్ అందరూ స్థాయికి వచ్చేది డెఫినెట్లీ కాదు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నప్పుడు నా గురువు అయిన ఒక వ్యక్తిని
చేశాను. I would like to call her on the stage. Madam, please come on to the stage. Please give her some applause. Actually, నేను 2014 బ్యాచ్ నేను అందుకే రామాచార్య కాలేజ్ చదువుతున్నప్పుడు ఈ సందర్భంలో నాకు ఉన్నటువంటి ఈ విధంగా ఫస్ట్ బెంచ్ వాళ్ళు కూర్చుంటాను, కానీ చదువులో మాత్రం అంతనే ఉంటాను. అలాంటి వ్యక్తి నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చి ఎంకరేజ్ చేసి, నేను షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడు కూడా మేడం వాళ్ళ కాలేజెస్ చేసుకొని షూట్ చేసుకో తర్వాత వాళ్ళు ఇల్లు ఇచ్చారు. చాలా నేను వస్తాను, చాలా బాధపడింది, నేను వస్తాను అని చెప్పి నా కోసం నాకంటే ముందు వచ్చారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఐ లైక్ టు థ్యాంక్ మేడం. ఇంకా మేడం గురించి విషయం చెప్పాలి. ఒకటి రిసీవ్ అయితే మదర్ అనమాట. నేను ఎప్పుడైనా ఏదైనా ఒక విషయం చెప్పి ఇక్కడ నేను ఇలా అనుకుంటున్నాను, ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నప్పుడు సబ్జెక్ట్ విషయంలో ఏ డౌట్ వచ్చినా నేను మా అమ్మ దగ్గర కూడా నేను ఇక్కడ ఉందని చెప్పాను. నాకు ఉండేది కాదు ఆ స్టేజ్లో. ఇంజనీరింగ్ కాలేజ్ నాకు డౌట్ ఉంది, సబ్జెక్ట్ డౌట్ ఉంది, రిపీటెడ్ ఆంధ్రప్రదేశ్ మా ఇంటికి కూడా పిలిపించి నా డౌట్ క్లియర్ చేసి ఆ రోజు కోసం ఏం కనిపించిందో మేడం నా ఎంకరేజ్ కలిగితాను. ఎంకరేజ్ మా అన్నుంటే కాదు, మా క్లాస్మేట్స్ చాలా మంది ఎంకరేజ్ చేశారు. తర్వాత లక్ష్మి గారు మీరు బాగా హోస్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సాంగ్ చూడండి, చాలా బాగుంటుంది, మంచి కాన్సెప్చువల్ సాంగ్, డెఫినెట్గా నచ్చుతుంది. ఐ హోప్ యూ ఎంజాయ్ చేసాం. మేడం నా గురించి ఒక 2 మాటలు, నా సాంగ్ గురించి 2 మాటలు మాట్లాడాలని కోరుకుంటున్నాను. మేడం మాట్లాడితే మేము మాట్లాడాలి. Thank you, Anand. Thank you. Actually, I usually call him as Rupanand. That's my full name, Rupanand. Okay, first picture కూర్చొని ఎప్పుడు నా అటెన్షన్ వాడు అందరూ ఇక్కడ చూస్తారంటే అన్ని ఇక్కడ చూస్తారు. నాకు 2 క్యారెక్టర్స్, వీడు రాజేష్ అనేవాడు. వీళ్ళిద్దరూ అంత అడ్మైరింగ్ గా నా లెసన్ వినేవాడు. సో వాళ్ళు ఫస్ట్ ఇంటెలిజెంట్ క్యాండిడేట్స్, ఆ తర్వాత వీళ్ళు డిబేట్ అవ్వాలన్నప్పుడు ఈ డీవియేషన్ పర్ఫెక్ట్ అయితే యూ కెన్ గో హెడ్ అని చెప్పిన వ్యక్తి నేనండి. So that's only the reason he's on stage today as a director. Even some other supports also, whenever he's actually capturing some short films also. So with that, 3 years for Namata to live. Lekopoina last 1 week before, ma'am, I'm actually launching one song. Please you come for that particular event. Ananadu. Now he was చాలా schedules ఉన్నాయి, but another 6 o'clock I'm here actually. I'm very happy. Okay. So I wish you all the best for your career totally, and andariki vachu vallandariki kuda I am actually on his on behalf of Anand I say thank you all of you. Okay, so we success avali ayin tarvata inka manaku director gaanu choreographer actually is dream. Okay, but I would like to see as a choreographer also. Thank you very much. ఎస్ఎస్ వర్ధన్ గారిని మాట్లాడాల్సిందే కోరుతాం. మళ్ళీ మా సాంగ్ వర్క్ చేసిన మా ఇన్స్ట్రుమెంట్ డేస్ ఫ్లూటిస్ట్ శశాంక్ గారికి, వైలెన్స్ సామియాకి, అండ్ ఆల్సో గిటార్ గారికి. దే యాక్చువల్లీ హెల్ప్ మీ షేప్ మై విజన్. వర్ధన్ గారు అంటే కన్సోల్ ముందే కాదు, మైక్ కూడా కొంచెం దగ్గరగా ఉంటుంది. మీరు అందరూ నాకు చాలా హెల్ప్ చేశారు, చాలా బాగా అంటే యూ కాంట్రిబ్యూటెడ్ టు మై విజన్. సో థాంక్యూ శశాంక్, థాంక్యూ I'm always grateful to few people in my life. First time my producer Siksha గారికి and also Kalyan గారికి మా ప్రొడక్ట్ ని, నా విజన్ ని నమ్మి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. సెకండ్ మా పేరెంట్స్ కి, ఎందుకంటే ఇలాంటి ఫీల్డ్లో నేను వచ్చాను అంటే చాలా కన్సర్నింగ్ ఉంటుంది ఈ విషయం. బట్ మా ఇద్దరి పేరెంట్స్ ఆల్వేస్ సపోర్ట్, ముగ్గురికి చాలా చాలా థ్యాంక్ యూ. థర్డ్ థింగ్, మై ఫ్రెండ్ నాకు 2008లో పరిచయం అయ్యేవాడు కరణ్. కెన్ యు కమ్ టు ద స్టేజ్? సో కరణ్ గారికి వేదికకి ఆహ్వానిస్తాం. ప్లీజ్ వెల్కమ్ టు ది స్టేజ్. సో నేను సిఎస్సి కాలేజ్, ఆమె బీటెక్ గ్రాడ్యుయేట్ సిఎస్సిలో. మేమిద్దరం ఒకటే కాలేజ్ చదువుకున్నాం అనమాట. నా ప్రొఫెషన్ వచ్చేసరికి ఐ వాంటెడ్ టు బి ఇన్ ఐటీ సమ్వేర్, ఐటీ జాబ్ వెళ్దాం అనుకున్నాం. బట్
because I met this guy, I became a music director. He is the one who brought me into this field. Company, the properties, God has helped me. So thank you so much, sir. And also మా పాట ఫస్ట్ పాడింది తనకే, మాకు ట్యూన్ కానీ లిరిక్స్ ఎలా రావాలి కానీ మాకు చాలా హెల్ప్ చేసింది కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ ఆల్వేస్ లవ్ యూ లాట్. నేను మర్చిపోయాను సార్ క్షమించండి. ఎందుకంటే లిరిక్స్ అందించుకున్నప్పుడు సోషల్ సాంగ్ ఆడినప్పుడు వాళ్ళతో తొందరగా ఇలా కావాలి, చదవాలి, ఇలా కావాలి, చదవం కూడా ఇలా కావాలి. అర్ధరాత్రి 2 గంటలకి 3 గంటలకి కాల్ చేశాను. నాకు ఏం నచ్చలేదు, బాగా నచ్చలేదు, మహాచంద్రం ఉండేది. చాలా ఓపిక మీకు ఎలా కావాలో చెప్పుకుంటాను ఆశిస్తాను. దాదాపు 1 year టార్చర్ చేశాను. వాళ్ళు మామూలు వాళ్ళ గురించి ఒక మాట చెప్పారు. రికార్డింగ్ వాళ్ళని పెద్దగా పరిచయం సరిగ్గా పరిచయం. సో వీడికి సాంగ్ రికార్డింగ్ వచ్చినప్పుడు పవన్ అయితే హైపర్ యాక్టివ్, అందరినీ ఎంకరేజ్ చేస్తుంటారు, చాలా బాగా అందరితో కలిసి చాలా బాగా పడ్డాడు. మీరు చాలా వర్షన్స్ చేశారు. మీకు అసలు నాకు తెలుసు, ప్రతిసారి మీరు ప్రూవ్ చేయించిన తర్వాత రికార్డ్ చేస్తారు, పంపిస్తారు, చూడేలా ఉంటుంది, బాగుంటుంది, ఇలా బాగుంటుంది అని చెప్పేసి. దానికి చాలా గిటారిస్ట్ ఎవరైనా ప్రేమ వచ్చారు అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ సర్వజన్ షూటర్ చాలా ఇంట్రెస్ట్ లోకేష్ సిద్ధు హలో, అందరికీ నమస్కారం. మా పిల్లలు ఏదో చేశారు, ఏదో ఇచ్చాను, బాగా చేశాడు. నాకు స్టేజ్ మీద పెద్దగా మాట్లాడే అలవాటు ఏం లేదు, అందుకని అందరికీ ధన్యవాదాలు ముగిస్తున్నాను. అందరినీ ముందుకు తీసుకురావాలని చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మా అల్లుడును మా అమ్మాయి మనవాడు కూడా ఇదే ఫీల్డ్ లో డైరెక్షన్ నేర్చుకుంటున్నాడు. అమెరికాలో డైరెక్షన్ కాలేజీలో ఇదే డైరెక్షన్ నేర్చుకుంటున్నాడు. ఇదే లైన్లో వస్తున్నాడు. భవిష్యత్తు బాగుంటుందని కోరుకుంటూ చాలా చక్కగా మీ యొక్క ఆశీస్సులు అందించారు ఎవరి సాంగ్ కి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.